హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మార్నింగ్ అనేది స్టార్ట్ చేసాం. సో మార్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్లాగ్లో మీకు పర్టికులర్గా నేను చూపించాల్సింది ఏంటి అంటే వాకింగ్ ఏ విధంగా ఎన్ని రౌండ్లు చేయాలి, అదేవిధంగా ఏ ఎక్సర్సైజు మనం ఈజీగా చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అనేది ఈ వ్లాగ్లో కంపల్సరీగా మీరు చూస్తారు. ఈ బ్లాగ్ని మాత్రం కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఏ విధమైన ప్రతిరోజు నేను దినచర్య అనేది స్టార్ట్ చేస్తాను, అదేవిధంగా ఏ విధమైన ఫుడ్ తింటున్నాను, అదేవిధంగా ఏ విధంగా వాటర్ కన్జంప్షన్ చేస్తాను, అదేవిధంగా ఏ విధంగా నేను ఫేస్ గ్లామర్, అదేవిధంగా ఫేస్ గ్లో కూడా ఏ విధంగా తయారైందో అని చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ 5:30 మార్నింగ్ అయింది కాబట్టి ఇంకా మనకి లైటింగ్ అనేది పూర్తి సరిగా రాలేదు. దాంతో పాటుగా శివాజీ పార్క్‌లో ఏంటంటే చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ అనేది విపరీతమైనది O2 అంటే ఆక్సిజన్ అనేది మనకు దొరుకుతుంది. ఈ ఆక్సిజన్ మనం ఇన్‌హేల్ చేసినప్పుడు పూర్వకాలంలో మనకి పూర్వీకులు చెప్పేవారు. ఏంటనేవారు? మనకి బయట దగ్గరికెళ్ళి మంచిది ఆహారం, ఇది గాలి ఇవన్నీ పీల్చాలని. దాంతో పాటుగా ఈ వనరులనేవి మనకి ఇప్పుడు సిటీస్‌లో లేవు. సో ఇవన్నీ కూడా పార్క్‌లో అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి చాలామంది ఇప్పుడు పార్క్ వైపు మొగ్గు చూపించి ఇప్పుడు ఈ పార్క్‌కొచ్చి వాకింగ్ చేస్తున్నారు. చూసారా నేనెంత ఉత్సాహంగా వాకింగ్ చేస్తున్నానో? సో ఇదే విధంగా మీరు కూడా చేసినట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి. అప్పుడప్పుడు అలిసిపోతుంటాను కానీ చేస్తుంటాను. చూడండి దూరంగా మనకి యోగా ఒక బ్యాచ్ అనేది అక్కడుంది. సో యోగా బ్యాచెస్ అనేవి చాలా ఉంటాయి. చాలామంది ఇక్కడ యోగా చేస్తారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఒక యూనిటీగా, ఒక బ్యాచ్‌గా ఏర్పడి యోగా అనేది చాలా సక్రమంగా మంచి పద్ధతి ప్రకారంగా చేస్తుంటారు. సో ఎవరికైనా ఓల్డ్ పీపుల్ గాని, చిన్న పిల్లలు గాని ఎవరైతే యోగా ఉంటారో వీళ్ళందరూ కూడా చక్కగా యోగా అనేది ఇక్కడ చేస్తారు. దిస్ ఈజ్ స్టమక్ ఎక్సర్సైజ్. స్టమక్ తగ్గాలి కాబట్టి స్టమక్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాను. కానీ ఎక్కువ చేయలేను, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి తన్నం అయిపోతాను. దాని తర్వాత ఇంకా ఎక్కువగా నేను ఈ ఎక్సర్సైజ్ అనేవి చేస్తూ ఉంటాను. సో ఇది స్పీడ్ ఎక్సర్సైజ్. స్పీడ్‌గా మనం చేయాలి. దాంతో పాటుగా ఈ స్పీడ్ ఎక్సర్సైజ్‌తో పాటుగా హిప్ ఎక్సర్సైజు, స్టమక్ ఎక్సర్సైజు, థైస్ ఎక్సర్సైజు ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ అలా చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మనకేంటంటే సో ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల చూడండి ఇది స్ట్రెచ్ ఎక్సర్సైజ్. చూడండి లెగ్స్‌కి ఇలా పెట్టి స్ట్రెచ్ చేయాలి. సో ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు కదా వీడియోస్ అన్నీ కూడా. నాతో పాటు మీరు కూడా చేస్తున్నారా లేదా యోగా? అదే విధంగా ఆసనాలు లేపోతే అదే విధంగా వాకింగు చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయండి. సో ఈ విధంగా స్ట్రెస్ ఎక్సర్సైజ్ కూడా చేసిన తర్వాత కొంత డాన్స్ ప్రాక్టీస్ కూడా చేశాను. ఎందుకంటే జీవన్ మే థోడా ఫన్ హోనా భీ జరూరీ హై. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం. మన డే చర్య అనేది 5:30 to 7:00 మన షెడ్యూల్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత డైలీ రొటీన్. సో కమాన్ ఇది అయిపోయిన తర్వాత మనం డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాం. డ్రై ఫ్రూట్స్ విత్ వాటర్. డ్రై ఫ్రూట్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రతి రోజు కూడా. సండే హోయా మండే రోజ్ కావు అండే. సో అండేతో స్టార్ట్ చేసాం మన టిఫిన్ అనేది. సో టిఫిన్ అనేది 2 ఎగ్స్ మనం తీసుకుంటున్నాం. ప్రతి బాడీకి కూడా డిఫరెంట్‌గా ఉంటది. సో బాడీ తగ్గట్టుగా మీ న్యూట్రిషన్ సజెస్ట్ చేసుకొనే మీరు న్యూట్రిషన్ డైట్ అనేది చెయ్యాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు డూ న్యూట్రిషన్ డైట్. సో దాని తర్వాత కిచిడి, చికెన్ దాంతో పాటుగా రైతాతో బీట్రూట్ కలిపారు. సో ఎందుకు బీట్రూట్ కలుపుతారు అంటే బికాజ్ బీట్రూట్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. దాంతో పాటుగా మీకు బీట్రూట్‌తో పాటు కర్డ్‌ని తీసుకుంటే దట్ ఈస్ అ ఫ్యాట్ కట్టర్ ఆల్సో. సో మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా అక్యుములేట్ అయ్యి కట్ అవుతుంటది. కిచిడి అనేది మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చికెన్ అనేది మరి ముక్క లేకపోతే మనకి బొంత దిగదు కాబట్టి కంపల్సరీగా చికెన్ అనేది ఉంటది. దాంట్లో కూడా ఏ విధమైన మసాలాలు ఉండవు. 30 గ్రామ్స్ మకానా ఈవినింగ్ టైమ్ ఫర్ స్నాకింగ్. అదేవిధంగా నైట్ కూడా చూస్తున్నట్టయితే సో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది తీసుకున్నాం. రైస్ అస్సలు కరిమించకూడదు. చాలా మినిమం క్వాలిటీ ఒక స్పూన్ మాత్రమే రైస్ ఏస్తారు. దాంతోపాటు చికెను, వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ ఏస్తారు. దాంతో పాటుగా రైతా అనేది కుకుంబర్ ఇవన్నీ చేస్తారు ప్రతిరోజు. కానీ ఈరోజు ఏంటంటే రైతా మనకేంటంటే ఓన్లీ మనకి దీనివల్ల వచ్చింది. ఏంటంటే బీట్రూట్. సో బీట్రూట్ వల్ల ఎందుకు ఇది తీసుకుంటామంటే బీట్రూట్ మీ స్కిన్‌కి చాలా ఎఫెక్టివ్. చూడండి నా ఫేస్‌లో కూడా మీరు చూసినట్టయితే గ్లో అనేది మారుతుంది. సో అదే విధంగా ఫేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, గ్లామరస్‌గా ఉందో. దీనికి కారణం ఏంటంటే రైతా. మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ రూపంలో తప్పకుండా నాకు చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కామెంట్.